వర్ధిల్లాలి ఆటో డ్రైవర్ల ఐక్యత. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో అండ్ మోటార్ కార్మికుల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ డీజిల్, పెట్రోలు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, వాహన విడిభాగాల ధరలు భారీగా పెంచారు. దీనివల్ల రోజంతా కష్టపడిన ఒక పూట గడవడం కష్టంగా ఉన్న తరుణంలో ఓలా, ర్యాపిడ్ వాహనాలు వచ్చి నగర ప్రాంతాల్లో 30 నుంచి 50% ఆటో డ్రైవర్ ఆదాయం కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటోలెక్కే నాదులు కోల్పోయి ఆటోలకు చేసిన అప్పులు తీర్చలేక, భార్య పిల్లలకి అన్నం పెట్టలేక అవస్థలు పడుతున్న ఆటో అండ్ మోటార్ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి శ్రీశక్తి పథకాన్ని పరిశీలించాలని, ఆ వాహన మిత్ర 15,000 రూపాయలు డ్రైవర్లకు వెంటనే ఇవ్వాలని, కాంపౌండ్ ఫీజులు పెంచి జీవో నెంబర్ 2131 రద్దు చేయాలని, డ్రైవర్ల సంక్షేమానికి PF, ESI పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని చెప్పి ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో దశలవారి ఆందోళన చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.